టాప్ 2లోనా? ఎవరైతే టాప్ వేసుకుంటారో వాళ్ళు టాప్ 2లో ఉంటారు. వాళ్ళు తీసుకుంటే వెళ్తాను, లేకపోతే ఇంట్లో ఉంటాను. ఏ ఇల్లు అయినా హౌసే కాబట్టి ఏ హౌస్ అయినా నాకు ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ ఆహా బానే గేమ్ ఆడతాను, కోప్పడతాను, అండ్ లవ్ చూపిస్తాను, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను. ఆ మల్టిపుల్ ఎమోషన్స్ చేతబడి చేశాడు. సో అందుకని తను ఎవరు, నేను ఐ హోప్ నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు టేస్ట్ రాకూడదని. ఎందుకంటే నన్ను నామినేట్ చేసినట్టు నేను బయటకు వెళ్ళిపోతాను. అంటే ఎలా ఆడితే అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏం టెలికాస్ట్ చేస్తే అదే వ్యూ ఉంటుంది. అంటే జనాలు వే ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అది మనం చెప్పలేం. నా వ్యూ ఏంటి, అక్క విన్ అవ్వాలి, అక్క టాప్ 5 లో ఉండాలని నా వ్యూ అది. సో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ హౌ కెన్ ఐ టెల్. నార్మల్ గా టేస్టీ తేజ గారు నార్మల్ మీరు చాలా క్లోజ్ అన్నమాట. కానీ టేస్టీ తేజ ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని ముందులేళ్ళు అనుకున్నారు. బేసిక్గా తను బిగ్ బాస్ చేతబడి చేశాడు. సో అందుకని తను ఎవరు, నేను ఐ హోప్ నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు టేస్ట్ రాకూడదని. ఎందుకంటే నన్ను నామినేట్ చేసినట్టు నేను బయటకు వెళ్ళిపోతాను. బిగ్ బాస్ కి మీరు వస్తున్నారని నాకు తెలీదు. అంటే ఒకవేళ మీరు వస్తే ఈ సీజన్ లోనా అవినాష్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? వస్తే ఏంటి మీకు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో అవకాశం వస్తే అంటే ఈ సీజనే వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ రీజన్స్, ఐ డోంట్ నో రీజన్స్, దే సెడ్ అలా ఏం లేదు. సమ్ రీజన్స్ దే హ్యావ్ అందర్ ఆప్షన్ అనమాట, లైక్ ఎక్స్ కంటెస్టెంట్స్ పంపించాలి వైల్డ్ కార్డ్లో అని. సో దట్స్ వై దే నాట్ పిక్ మీ. వాళ్ళు తీసుకుంటే వెళ్తాను, లేకపోతే ఇంట్లో ఉంటాను. ఏ ఇల్లు అయినా హౌసే కాబట్టి ఏ హౌస్ అయినా నాకు ఓకే. నాకు నేను గేమ్ ఆడతాను, కోప్పడతాను, అండ్ లవ్ చూపిస్తాను, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను. ఆ మల్టిపుల్ ఎమోషన్స్ చూద్దాం వెళ్ళాక. యా నారా రోహిత్ మూవీ రిలీజ్ ఒకటి ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ ఆహా బానే యా నేను వైరల్ అయ్యానా? నాకే తెలీదు ఆ విషయం. నాకు చాలా అవునా? మీరేంటి లేట్గా వచ్చారు ఫేమస్ అన్నప్పుడు? ఓకే, అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీరు అందరూ రోహిణికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. మీడియా వాళ్ళందరికీ బిగ్ 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 థ్యాంక్స్. అలా ఏం లేదు, జనాల మీద ఆధారపడి ఉంది. మనం అనుకుంటే కప్పు వచ్చేది, మనం ఆడితే కప్పు వచ్చేది, జనాల మీద డిపెండ్ అయ్యింది. కాబట్టి వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలా మనం విన్ అవుతాం అంతే. అంటే ఇప్పుడు అవినాష్ గెలుస్తాడని అనుకుంటున్నారా? ఐ హోప్ తను గెలవాలి అని, ఎందుకంటే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఓకే, అంటే ఇప్పుడు బాగా ఆడుతున్నారు ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? మీరు ఎవరు చెప్తారు? అవినాష్, గౌతమ్ అండ్ నిఖిల్. సేమ్ రోహిణిక కానీ అండ్ అవినాష్ కానీ ప్రింట్ టు ప్రింట్ వాళ్ళు ఎలా ఉన్నారో బయట అలాగే ఉన్నారు. నాకు ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడు తినేంటి ఇంత ఫేక్గా చేస్తున్నా అని ఎప్పుడు నాకు అనిపించలేదు. సో వాళ్ళు బయట ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. వచ్చింది కానీ నువ్వు మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ ఇవన్నీ అడుగుతావు. ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఐ విల్ గో, ఐ డెఫినెట్లీ టెల్ యు. ఓకే, అంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఉందని అనుకుంటున్నారా? అడ్వాంటేజ్ ఐ డోంట్ నో, నేను వెళ్ళలేదు కదా. మేబీ ఐ డోంట్ నో. టాప్ 2లోనా? ఎవరైతే టాప్ వేసుకుంటారో వాళ్ళు టాప్ 2లో ఉంటారు. సో మా అన్న మీ అందరికీ తెలుసు, విక్రమ్ అన్న ద మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ టీవీ ఇండస్ట్రీ. వితౌట్ హిమ్ దెర్ ఇస్ నో ఫెస్టివల్, దెర్ ఇస్ నో ఈవెంట్, దెర్ ఇస్ నో నథింగ్. అండ్ హీస్ వాంటెడ్ మోస్ట్ నా చెల్లి ఇంగ్లీష్ వాడుతుంటే నాకు ఆనందంగా ఉంది, అందుకే మోహన్ చూస్తున్నట్టు నేర్చుకోవాలి. అర్థం కాక చూస్తున్నాడు గైస్, అర్థమై కాదు. ఇంగ్లీష్ అంటే మిస్టేక్ నేను మాట్లాడితే. బికాస్ రోహిణి యొక్క ఫేర్, బికాస్ తను వైట్ గా ఉంటుంది కాబట్టి షీస్ ఫెయిర్. ఓకే, థాంక్యూ సో మచ్, ఐ లవ్ యు.